ఇక పీఓకే విషయం వచ్చేసరికి మనం కొంచెం ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతాం. కశ్మీర్ మనది గదా! అన్న ఫీలింగ్ మనకొస్తది. మోదీ తీసుకొస్తాడు. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం చాలా ఆశలు పెట్టుకున్నాం, అంచనాలు వేసినాం. పీఓకే మనదవుతది ఈ దెబ్బతో అనుకున్నాం గదా! అయితే కేవలం సెంటిమెంట్ పరంగానే గాదు, నిజంగా వ్యాపార, వాణిజ్య పరంగా గూడా ఎంతో లాభం. అట్లా పంజాబ్ తప్ప ఇంకేమీ మిగిలేటట్టు లేదు. పంజాబ్‌తో కూడిన పాకిస్తాన్ మాత్రమే మిగిలేటట్టుంది. అరే! ఈ బోర్డర్ కంట్రీతో పడదు, ఈ సరిహద్దు దేశంతో పడదు. నిజంగా దిక్కుమాలిన దేశం అది. 1947లో ఈస్ట్, వెస్ట్‌గా పాకిస్తాన్ ఏర్పడ్డది. అయితే 57, 60, 70 24 ఏళ్ళకే 24, 25 ఏళ్ళకే 25 ఏళ్ల లోపే ముక్కలైపోయింది. 2 ముక్కలైంది. వెస్ట్ మిగిలింది, ఈస్ట్ పోయింది. ఇప్పుడు ఉన్నది గూడా 50% గూడా పూర్తిగా ముక్కలయ్యేటట్టుంది. పంజాబీల డామినేషన్ పూర్తిగా అన్నింటా గూడా ఆర్మీ విషయంగా, పాలన విషయంలో సింధ్ అంటోంది. సింధు ఆరోపణలు. ఇంగ బలూచీలో అయితే పోరాటమే పూర్తిగా, అక్కడికి సైన్యమే వెళ్ళలేని పరిస్థితి బలూచిస్తాన్‌లో. బలూచ్ లిబరేషన్ ఆర్మీ సొంత దేశంలో భూభాగం మీద దాడులు చేస్తున్న పరిస్థితి పాకిస్తాన్. అక్కడికి పాకిస్తాన్ సైన్యం, అధికారిక యంత్రాంగం వెళ్ళలేని పరిస్థితి. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ గూడా వాళ్ళు రోడ్డు మీదకొస్తున్నారు. మేమసలు భారత్‌లో కలపండి మమ్మల్ని, మేము పాకిస్తాన్‌లో ఇక్కడ ఉండమని జెప్తున్నారు. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా మనం జూస్తున్నాము. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్‌లో ఉన్న ఈ పిల్ల తాలిబన్స్, అట్లనే ఆఫ్ఘాన్ తాలిబన్లు రానియట్లేదసలు.